తెలుగు చిత్ర పరిశ్రమల్లో లేడీ అమితాబ్‌గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్‌గా రేంజ్‌గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి రూ. 1,00,00,000 పారితోషికం అందుకున్న మొట్టమొదటి హీరోయిన్‌గా నిలిచింది. సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది విజయశాంతి. నందమూరి కళ్యాణ్ రాము ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NK621 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూవీ మేకర్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిగా రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టులో ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఎక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది అని పేర్కొన్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విజయశాంతి చేతుల్లో గన్ పట్టుకొని ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, కళ్యాణ్ రాము ఇంటెన్స్ అండ్ మాస్ లుక్‌లో నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి మంజ్రేకర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో సోహెల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే లక్కీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్ పూర్తయ్యాక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ ని బట్టి వీరిద్దరూ తల్లి కొడుకులు అని అర్థమవుతుంది. తల్లి కొడుకులు ఇద్దరు ఎలాంటి లక్ష్యం కోసం ఫైట్ చేయబోతున్నారో తెలియాల్సి ఉంది. నందమూరి కళ్యాణ్ రాము బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అమిగోస్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ డెవిల్ సినిమా బాక్సాఫీస్ల దగ్గర పర్వాలేదనిపించుకుంది. దాంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.